సింహం లక్షణాలు చెబుతూ పెద్దలు చెబుతారు. సింహంట ఆకలి వెయ్యక ముందు ఆహారం కోసం బయలుదేరదట, గర్జన చేసుకుంటూ బయలుదేరుతుంట. సింహ గర్జన అంటే నేను వస్తున్నాను, నాకు ఆకలి వేస్తోంది, నేను బయలుదేరుతున్నాను అంటే కావాలంటే పారిపోండి, దాక్కోండి అని. చాటు నుంచి నక్కి మాటు నుండి దూకటం అనే పులిలాగా ఇది చేయదు. ఆహారం కడుపు నిండిన తర్వాత అటుగా వెళుతున్నటువంటి ఒక జింకని కానీ దాని జోలికి కూడా రాదట. అపకారం అప్పుడేం చేయదు, ఎప్పుడు తన ఆహారం కోసం మాత్రమే. ఆ ఆహారం లభించింది వెచ్చటి రక్తమే తాగుతుందట. అంటే తిన్న తర్వాత ఇంకాస్త మిగిలిందనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు తిందాం అలా చదివి తినేటువంటి గది దానికి లేదట. ఎప్పుడు ఫ్రెష్ రక్తం వేడిది, అందుకే రాయల్ అయింది. ఆ మిగిలిన ఆహారాన్ని వేస్ట్ చేయదట. మిగతా జీవాలు వచ్చి ఆహారాన్ని తీసుకొని తింటూ ఉంటే తన ముందే తినండి వెరీ గుడ్ అన్నట్టుగా ఉంటుందట. ఎవడు అడవికి రాజు చేసేది ఎవడు చేయలే, దాని లక్షణాలతో అదే అయింది అన్నారు. కాబట్టి ఇవన్నీ దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే పరాక్రమాన్ని సూచిస్తూ ఉన్నాయని అర్థం అనమాట. కాబట్టి సింహము వలె పరాక్రమవంతుడు